శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం పరమాత్మ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన ఆత్మతత్వాన్ని శ్రీదేవి కాలోత్తరం చెప్పుకుంటున్నాం. ఈ రోజుతో ఇది కంప్లీట్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు మధ్య మధ్యలో కాకుండా ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే ఆత్మతత్వం అర్థమవుతుంది. లేకపోతే చాలా సందేహాలు వస్తాయన్నమాట. ఇప్పుడు దక్షిణామూర్తి శ్లోకం ఒకటి దీనికి సంబంధించింది కాబట్టి చెప్పుకుందాం. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మింతవే తేనాస్య శ్రవణాతదర్థమనన ధ్యానాచ్చ సంకీర్తనాత్. సర్వాత్మత్వమహావిభూతిసహితం స్య ఈశ్వరత్వం స్వతః సిద్ధ్యేతత్ పునరష్టదా పరిణతం చ ఐశ్వర్యమవ్యాహతం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటే రమణ మహర్షి కూడా అష్టమూర్తుల్ని పూజించమన్నారు కదా. అదే పరమేశ్వరుడి యొక్క ఐశ్వర్యం ఏమిటి అంటే సృష్టి అంతా కూడా ఆయన ఐశ్వర్యం అన్నమాట. ఇప్పుడు ఇందులో తేనాస్య శ్రవణ తదర్థమనన ధ్యానాచ్చ సంకీర్తనాత్ అన్నారు కదా. అందుకని ఇందులో శ్రవణం, మననం, నిధిధ్యాసనం అంటే శ్రవణం ముందు వినాలి, తర్వాత దాని గురించి మననం మనస్సులో చేసుకోవాలి, తర్వాత దాన్ని మళ్ళీ మననం చేసుకున్న దాన్ని మళ్ళీ హృదయంలో దాన్ని ఆవిర్భవించుకోవాలన్నమాట. సరే, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః మనం ఈరోజు చెప్పుకుందాం. తర్వాత ఏం చెప్తున్నారంటే సర్వద్వంద్వం వినుర్ముక్త సంతతం జనవర్జితః అనేనైవ శరీరేణ సర్వజ్ఞః సన్ ప్రకాశతే. మళ్ళీ ఒకసారి. సర్వద్వంద్వ వినుర్ముక్తః సతతం జనవర్జితః సంతతః అంటే ఎల్లప్పుడూనా జనవర్జితః అనేనైవ శరీరేణ సర్వజ్ఞః సన్ ప్రకాశతే. అంటే రాగద్వేషములు మొదలగు ద్వంద్వములు వలన కలుగు సుఖదుఖముల చేత కలతలొందనివాడు, జనుల యొక్క వ్యవహారమునకు ఎప్పుడు దూరముగా నుండువాడు, ఈ శరీరముతోనే సర్వజ్ఞుడై అనగా జీవన్ముక్తుడై ప్రకాశించుచున్నాడు. ఇది ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాం మనం? జీవన్ముక్తుల గురించి. అంటే ఈ సాధనంతా ఎవరు చేయాలి? ఇంకా నాకు జన్మ వద్దు అవునా, సన్యాసం స్వీకరించిన వాళ్ళు తప్పకుండా ఈ సాధన చేయాలి. ఇది ఎందుకు చేయాలో మనం లాస్ట్లో కొంచెం చెప్పుకుందాం. జ్ఞానేనైవ యథా మోక్ష తథా సిద్ధిర్ నిరర్ధక తథాపి భోగమిచ్చంత సిద్ధిమిచ్చంతి సాధక అన్నారు. మళ్ళీ ఒకసారి. జ్ఞానేనైవ యథా మోక్ష తదా సిద్ధిర్ నిరర్ధక తథాపి భోగమిచ్చంత సిద్ధిమిచ్చంతి సాధక అన్నట్టు. అంటే జ్ఞానము చేత ఎట్లు మోక్షము కలుగుచున్నదో అట్లే నిష్ప్రయోజనమైన అణిమాదుల సిద్ధియును కలుగుచున్నది. నిష్ప్రయోజనం అన్నారు అంటే అది మోక్షాన్ని ఇవ్వదు అని అర్థం అన్నమాట. అది మోక్ష మార్గమున అనర్థమైనను కొందరు సాధకులు భోగముల కొరకు ఆ సిద్ధిని అభిలషింతురు. అంటే దానివల్ల చాలా సాధించవచ్చు కదా, అందరికీ అది సిద్ధించదు. అందుకని సిద్ధించిన వాళ్ళు తమ సిద్ధిని ప్రచారం చేసుకోవడం కోసం, కీర్తి కోసం, ధనం కోసం ఏదైనా చేస్తారు. ఎందుకంటే తదాపి భోగమిచ్చంతి అన్నారు. అంటే దానివల్ల కొన్ని భోగాలు అనుభవించవచ్చు అన్నమాట. అణిమాది గుణావాప్తి జాయతా వా న జాయతాం తదాపి ముచ్యతే దేహి పతిం విజ్ఞాయ నిర్మలం. మతిం అనొచ్చు ఇక్కడ. అణిమాది గుణావాప్తి జాయతాం వా న జాయతాం తదాపి ముచ్యతే దేహి పతిం విజ్ఞాయ నిర్మలం.
అంటే అణిమ మొదలైన గుణములు లేక సిద్ధులు కలిగినను కలుగకున్నను నిర్మలమైన ఆత్మను తెలుసుకున్న సాధకుడు ముక్తుడగుచూనే ఉన్నాడు. అంటే అణిమాది సిద్ధులు కలిగినా కలగకపోయినా కలిగిన వాళ్ళకి ముక్తి లభిస్తుందా అంటే అది కొంచెం డౌటే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లౌకికంలో పడిపోతారు. అందుకని ముక్తి మట్టుకు లభిస్తుంది. దేనివల్ల? ఆత్మసాధన వల్ల కదా. శ్రవణము, మననము, నిధిధ్యాసనము అను ఆత్మవిచార క్రమమును మాత్రమే అవలంబించి సాధన చేయువారికి, ప్రాణాయామాది యోగ సాధనలతో సంబంధము లేని వారికి అణిమాది సిద్ధులు కలుగకపోవచ్చును కదా. జ్ఞానము వలన, ఎందుకంటే ఎవరికి శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఆ ఆత్మవిచార క్రమమును మాత్రమే అవలంబించి సాధన చేయు వాళ్ళకి అణిమాది సిద్ధులు లభించకపోవచ్చును, కానీ ముక్తి లభిస్తుందని ఇక్కడ చెప్పారు కదా. అదనమాట. జ్ఞానము వలన ముక్తి మాత్రము తప్పక లభిస్తుంది. అణిమాది సిద్ధులకును ముక్తికిని ఎట్టి సంబంధము లేదు. సిద్ధులు కలిగినంత మాత్రమున ముక్తి కలుగునని చెప్పుటకు వీలు లేదు. కావున మహిమలు ప్రకటించు వారందరూ జ్ఞానులని కానీ జీవన్ముక్తులని కానీ భ్రమింపరాదు. కాబట్టి ఎవరినైనను గురువుగా స్వీకరించినప్పుడు ఆయన శాస్త్రమును సంప్రదాయం అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం కదా. సన్యాసం స్వీకరించి తర్వాత వాళ్ళు ఏ విధంగా వాళ్ళ నడవడిని సాంప్రదాయం అంటారు. అంతేగాని ఇలా మా ఇంట్లో ఈ దేవతార్చన సాంప్రదాయం అండి, మడి తడి సాంప్రదాయం అండి, ఇవి కాదు కదా. అంటే ఇక్కడ ఈ సన్యాసులు అవలంబించవలసిన కార్యాలని సాంప్రదాయం అంటారు కదా. సంప్రదాయం అనుసరించి బోధన చేస్తున్నాడా లేదా అను విషయమును పెద్దల వలన తెలుసుకొని పిదప ఆయనను ఆశ్రయింపవలయును. పంచభూతాత్మకో దేహ శివసత్రైవ తిష్టతి శివాద్యవని పర్యంతం లోకోయం శంకరాత్మక అన్నారు. ఇంకొకసారి, పంచభూతాత్మకో దేహ శివసత్రైవ తిష్టతి శివాద్యవని పర్యంతం లోకోయం శంకరాత్మక. దేహము పంచభూతాత్మకము, ఇదందరికీ తెలిసిందే కదా. శివుడు దేహమునందే ఉన్నాడు. ఈశ్వరో సర్వభూతానాం హృదయసేర్ధన తిష్టతి అని గీత చెప్పింది కదా. గీత చెప్పింది అంటే పరమాత్మ చెప్పారు కదా. ఉన్నాడు. కైలాసంలో ఉన్న శివుని నుండి భూమి వరకును వ్యాపించయున్న ఈ లోకమంతయు శంకరాత్మకయే, అంటే శంకరాత్మయే. శివుడనగా కైలాసపతి అనే సామాన్యముగా తలంచుచుందురు, కానీ శివుడు అష్టమూర్తి అనుటయు ప్రసిద్ధమే. పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, యజమానుడు అంటే ఇక్కడ జీవుడు యజ్ఞస్వరూపంగా ఉన్నవాడు అనమాట. అనగా యజ్ఞము చేయుచున్న పురుషుడు. ఇవి శంకరనుకు 8 మూర్తులు. అందుకని కృష్ణయ్య అదే రమణ మహర్షి అష్టమూర్తి భృ దేవ పూజనం అన్నారు. ఇవన్నీ కూడా దేవతలు. అష్టమూర్తులు అంటే పంచభూతాలు, జీవుడు, సూర్యుడు, చంద్రుడు. ఇవి మనకి కనిపించే దేవతలు. అవి లేనిదే జీవుడు అనేవాడు లేనేలేడు. వీటన్నిటినీ సృష్టించాకే, జీవుణ్ణి సృష్టించి అన్నిటిలోని పరమాత్మ ప్రవేశించారన్నమాట కదా. అలాగా లోకము పంచభూతాత్మకము కావున శంకరాత్మకము కూడా అగుచున్నది. దేహమనందున్న జీవుడును శంకరుడే. ఇన్ని మూర్తుల యందు వ్యాపించి ఉన్న ఆ శంకరుడు ఆత్మస్వరూపుడే. కావున జీవుడు, లోకము రెండును శివస్వరూపములే, అనగా ఆత్మస్వరూపములే. ముందు సృష్టిని తెలుసుకొని తర్వాత జీవుణ్ణి తెలుసుకోవాలి. అంటే క్షేత్రజ్ఞ యోగ్యానం యత్తజ్ఞానం మతం మమః అన్నారు కృష్ణయ్య. అంటే ఈ రెండింటినీ అయితే ఎవరు తెలుసుకుంటారో వాళ్ళనే జ్ఞానులు అని అంటారు అని నేను అనుకుంటాను అని భావన అని కృష్ణయ్య చెప్పారన్నమాట. ఈదృశం జ్ఞానినం దృష్ట్వా పూజయంతి చ యే నరాః గంధం పుష్పం ఫలం ధూపం స్నానం వస్త్రం చ భోజనం నివేదయంతి యే కేచిత్ వాంగ్మనఃకాయ కర్మభి. మళ్ళీ ఒకసారి,
ఈదృశం జ్ఞానినం దృష్ట్వా పూజయంతి చ ఏ నరా గంధం పుష్పం ఫలం ధూపం స్నానం వస్త్రం చ భోజనం నివేదయంతి ఏ కేచిత్ వాంగ్మనఃకాయ కర్మభిః తథైవ దేవి ముచ్యంతే ముక్తిమార్గాభిలాకాంక్షిణః స్తుతినిందాకరాస్తస్య పుణ్యం పాపమవాప్నుయు అన్నారు. తథైవ దేవి ముచ్యంతే ముక్తిమార్గాభికాంక్షిణః స్తుతినిందాకరాస్తస్య పుణ్యం పాపం మవాప్నుయు అంటే ముక్తి మార్గమును అవలింపగోరునట్టి వారు ఎవరు ఇట్టి జ్ఞానిని, ఎలాంటి జ్ఞానిని, జీవన్ముక్తులని అంటే జీవుడుగా ఉంటూ ముక్తి పొందిన వాళ్ళని, అంటే ఆత్మజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళని, అహం బ్రహ్మస్మి అనే జ్ఞానాన్ని అనుభవించిన వాళ్ళని గురించి చెప్తున్నారు అన్నమాట. అలాంటి వాళ్ళని పూజించాలి. ఎవరి ఇట్టి జ్ఞానిని చూచి గంధము పుష్పము ధూపము ఫలము స్నానము వస్త్రము భోజనము నివేదించి శరీరము చేత సేవ చేయుచు వాక్కుతో స్తుతించుచు మనస్సు చేత ఆయనను పరమేశ్వరునిగా భావించుచు పూజించుచున్నారో అట్టివారును ఆ జ్ఞాని వలె ముక్తిని పొందుచున్నారు. అంటే ఏమిటి, మామూలుగా గురువుగారిని మన ఇంటికి రప్పించి పాదపూజ చేసి, ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు కదా, అన్నీ సమర్పించితే మనకి ముక్తి లభిస్తుందా? మనం కూడా ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించాలి కదా. అప్పుడు అవి, ఎందుకంటే ఆయన అనుభవంతో ఉన్నారు కాబట్టి ఆ మార్గాన్ని సులువుగా చెప్పగలుగుతారు. ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళే కదా చెప్పగలుగుతారు. అలా అన్నమాట. జ్ఞానిని స్తుతి చేయువారు పుణ్యమును, నింద చేయువారు పాపమును పొందుదురు. అందుకనే జ్ఞానికి పాపపుణ్యాలు అంటవు. ఏ విధంగా అంటే ముక్తిని కోరు వారికి ముక్తులైన జ్ఞానులే ఆరాధింపదగిన ప్రత్యక్ష దైవము. ఈశ్వరానుగ్రహము వల్లనే అట్టి జ్ఞానులు మనకు తటస్థపడుదురు. అట్టి ఎడల వారిని భక్తి శ్రద్ధలతో సేవించనచో వారు ప్రసన్నులై మన అర్హతను అనుసరించి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ముక్తికి సాధనములను ఉపదేశింతురు. వారి ఉపదేశములను అనుసరించినచో మనకును జ్ఞానము కలిగి ముక్తి కలుగును. జ్ఞానుల వర్తనములు విచిత్రంగా ఉంటాయి. పరివ్రాజకులుగాను ఋషులుగాను ఉన్నవారిని జ్ఞానులనుకొనుట సులభమే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కృష్ణయ్య చెప్పారు కదా, వీళ్ళకి ఒక ఆశ్రయం అంటే ఏది ఉండదు, అవునా, నిరాశ్రయులు. అందుకని అలా పరివ్రాజకులు అంటే ఒక చోట ఉండని వాళ్ళని పరివ్రాజకులు ఉంటారు కదా. అలాగే ఋషులు అంటే నేను చెప్పుకున్నాను, ఋషికాలని జయించిన వాళ్ళు, ఇంద్రియాలని జయించిన వాళ్ళు ఋషులు కదా. వాళ్ళని సరే మనం ఋషులని చెప్పుకోగలం. ఎందుకంటే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వీళ్ళు మనకి ఉదాహరణ కదా. కానీ గృహస్థులై లోక వ్యవహారమును ఉన్నవారిలో జ్ఞానులను గుర్తించుట చాలా కష్టము. వాళ్ళు మామూలుగానే వ్యవహరిస్తూ ఉంటారు కదా, దేన్ని వదిలిపెట్టారు. కానీ వాళ్ళు ఆత్మజ్ఞానులు అన్నమాట. కానీ వాళ్ళ యొక్క మనస్సు ఎప్పుడు కూడా దేని మీద అంటే ఎలా ఉంటారు అంటే, పరమాత్మ మనకి భగవద్గీతలో చిన్న శ్లోకం చెప్పారు. యా నిశా సర్వభూతానాం తస్యా జాగృతి సంయమి యస్యా జాగృతి భూతాని సా నిశా పశ్యతే మునే అన్నారు. మునులు ఎలా ఉంటారు అంటే, ఏది జనులకు రాత్రో అంటే ఏది ప్రపంచానికి రాత్రో అది జ్ఞానికి పగలు, ఏది జ్ఞానికి పగలు అది సంసారులకి రాత్రి అన్నారు. ఏమిటంటే జ్ఞానికి అంతా కూడా ఆత్మే స్మరిస్తుంది కదా. కానీ ప్రపంచానికి ఇదంతా కూడా ద్వైతంలో ఉన్న వాళ్ళకి అంతా రకరకాలుగా తోస్తుంది. అది వాళ్ళకి అది జ్ఞానికి అజ్ఞానము అని ఇక్కడ చెప్పారు కదా.
జ్ఞానులను గుర్తించుట చాలా కష్టము. ఈ కారణము చేతనే చిరకాలము కలిసి ఉన్నను అర్జునుడు కృష్ణుణ్ణి జ్ఞాని అని గుర్తింపలేక చిత్తప్రజ్ఞుడనగా ఎట్లుండును అని ఆయననే ప్రశ్నించను. ప్రేమించుచున్నవాని సంగతే ఇట్లుండగా, అంటే అర్జునుడు ఎప్పుడూ కూడా కృష్ణుణ్ణి విడవలేదు, అయినా సరే ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోయాడు. అదేనమాట. అందుకని మనం ఏదో గురువుగారి దగ్గర ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి ఆయన సేవ చేస్తున్నామని అనుకుంటాం. కానీ మనం తెలుసుకున్నది ఏమిటి? మనకు ఏం అనుభవానికి వచ్చింది కదా. అనుభవానికి కొన్ని రావాలి. ఎంతసేపు మనం ఎన్నో జన్మల నుంచి ఒకే చోట ఆరాధిస్తూనే ఉన్నాం, ఒకే గదిలో కూర్చుని దేవుణ్ణి. ఎవరు ఆరాధిస్తున్నారు అనేది మనం తెలుసుకోలేకపోయాం కదా. ఇట్లుండగా దుర్యోధనాదుల సంగతి చెప్పవలసింది ఏమున్నది? దుర్యోధనులు ఎప్పుడెప్పుడో కలుస్తుంటారు, అది కూడా వైరంతో. భీష్ముడు మొదలగు వారు కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుని జ్ఞానిగా గుర్తింపగలిగిరి. ఇతరులు అనేకులు ఆయన ఎడల ఈర్ష్య మాశ్చర్యము వహించి నిందించునే ఉండిరి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లోకమున మహాత్ములని ప్రసిద్ధి నొందిన వారందరూ జ్ఞానులై ఉండరు. ప్రసిద్ధికి అనేక కారణాలు ఉంటాయి. వారు జ్ఞానులగునో కాదో మనకు రూఢిగా తెలియనప్పుడు వారిని పూజింపకున్నను పర్వాలేదు, కానీ నిందించుట మాత్రము తగదు. ఎందుకంటే కృష్ణయ్యను ఎవరైనా తెలుసుకోగలిగారా? జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలిగారు. మనం సాధారణంగా ఉంటూ ఎదుటి వాళ్ళని వాళ్ళ యొక్క స్థాయి మనకి తెలియనప్పుడు నింద చేయకూడదు. అదనమాట. నిందించడం మాత్రము తగదు. జ్ఞానులకు కూడా ప్రారబ్ధము మిగిలియుండును కనుక దానిని అనుసరించి దేహము పడిపోవు వరకు వారు లోకమున వ్యవహరించునే ఉందురు. అప్పుడు వారికి తెలిసి కానీ తెలియక కానీ వారి వలన మంచి పనులో చెడ్డ పనులో జరుగుతూనే ఉండును. ఎందుకంటే చీకటి గదిలో దూరినప్పుడు మసి పూసిన గదిలో దూరినప్పుడు ఎంతో కొంత మనకి కూడా అది అంటుతుంది. అలాగే ప్రపంచంలో ఎంత జ్ఞాని తిరిగినా తెలిసో తెలియకో కొంత పాపపుణ్యాలు ఏడవుతాయి. కానీ ఆయన మనస్సులో ఇప్పుడు పరమాత్మ చింతన ఉంటుంది కాబట్టి అవి పుణ్యపాపాలుగా వాళ్ళకి చెందవన్నమాట. కర్మకు ఫలము తప్పదు, ఇప్పుడు చెప్పాను కదా అది. కానీ బలిష్ఠుని యొద్దకు దుర్బలులైన శత్రువులు చేరజాలనట్లు పుణ్యపాపములు జ్ఞానిని చేరజాలవు. అయినను అవి ఫలమునొసంగక నశింపవు కదా. మరి ఆ ఫలములను ఎవరు అనుభవింతురు అను ప్రశ్నకు వేదమిట్లు సమాధానం చెప్పుచున్నది. గుర్రము మార్గశ్రమమును పోగొట్టుకొనుటకై నేలపై పడి దొర్లును, తర్వాత ఒడలంతయు విదిలించుకొనును. అప్పుడు దాని శరీరమునకు అంటుకొని ఉన్న దుమ్ము అంతయు రాలిపోవును. అట్లే జ్ఞానియు ప్రారంధము యొక్క అంతమునందు శరీరమును విడిచిపెట్టుచు సూక్ష్మ శరీరమును అంటుకొని ఉండు పుణ్యపాపములను విదిలించు. సూక్ష్మ శరీరం అంటే ఇక్కడ మనస్సు అండి, అవునా? విదిలించును. ఆయనను స్తుతి చేయుచు పూజించుచున్న భక్తుల యందు ఆ పుణ్యము రాలును. అట్లే ఆయనను నిందించుచున్న వారి యందు ఆ పాపము వచ్చిపడును. వారు ఆ పుణ్య పాప ఫలములను అనుభవింతురు. కావున యథార్థము నిరుంగక వదంతులను బట్టి ఇతరులను నిందింపరాదు. అదే చెప్తాం కదా, ఎవరిని కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోలేం. వాళ్ళ మనస్సు ఎలా ఉంది అంటే నువ్వు ఏది ఊహించుకుంటూ అది నీకు అది అక్కడ దర్శనం లభిస్తుంది, అంతే కదా. అలా అన్నమాట. యజ్ఞానాచరణం పృష్టం తత్సర్వం కథితం మయా. ఇప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నారు, యజ్ఞానాచరణం పృష్టం తత్సర్వం కథితం మయా కాలజ్ఞానం వరారోహే కిమన్యత్ పరిపృచ్ఛసి అన్నారు. అంటే ఇంతవరకు పార్వతీ, నీవు ఏ జ్ఞానమును గూర్చియు ఆచరణమును గూర్చియు అడిగితివో ఆ కాలజ్ఞానమును అంతయును చెప్పితిని, ఇంకా ఏమిటిగదవు అని అడిగారన్నమాట. అంటే మోక్షం ఎలా వస్తుంది జీవుడికి అని అడిగిన ప్రశ్నకి వాళ్ళ ఆచరణ విధానాన్ని బట్టి సన్యాసి ఎలా ఉండాలి, వేటిని వదలాలి, ఎలా తన యొక్క నడవడి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా పరమాత్మ చెప్పారు కదా.
మరి దాని తర్వాత ఇంకేం అడుగుతావు అన్నారు. సరే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇందులో అంతా కూడా సన్యాసికి పూజనం, జపం, స్నానం, మన ఎవరిని నమస్కరించకూడదు, ఇవన్నీ విధించబడ్డాయి. ఎందుకంటే ఒకసారి మునులేంటి, ఋషులేంటి, ధ్యానంలో కూర్చున్నాక సమాధి స్థితికి వెళ్ళిపోతారు. సమాధి స్థితిలోని ఈ యొక్క కార్యక్రమాలు జరగవు. ఎందుకంటే అక్కడ టైం తెలీదు కదా. ఎన్ని రోజులే, కొంతమంది కొన్ని రోజులు ఉంటారు, కొందరు సంవత్సరాలే ఉన్నారని మనం చదువుకున్నాం పురాణాల్లోని. మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా. అలాంటప్పుడు ఈ ఆచారాలు వాళ్ళకి సంబంధం ఉండదు. అంటే బ్రహ్మములో చరించిన వాళ్ళకి ఈ కాలంతో పని లేదు. అవునా? ఏంటి వాళ్ళకి ఆచారం? వీటన్నిటినీ పాటించటమే కదా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాం కదా. పూజ, జపం, ధ్యానం ఇవన్నీ ఎందుకు వద్దన్నారు అంటే ఆ యొక్క ఆ క్రమంలో కొంతమంది ఇలా మరి కూర్చుంటారు. కూర్చుంటే పూజ చేస్తున్నప్పుడు కూడా మనస్సు పరమాత్మ మీదకే వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పూజా విధానం చేయలేకపోతారు కదా. అది అక్కడ వస్తుంది చిక్కు. అందుకనే రమణ మహర్షి అలా కూర్చునేవారు. అందరి చేత చేయించారు, కానీ ఆయన ఎప్పుడైనా ప్రత్యేకంగా కూర్చొని ఏదైనా చేశారా అంటే ఎప్పుడు కూడా ఆయన సమాధి స్థితిలోనే ఉండేవారు. ప్రపంచమంతా కూడా ఆయనకి ఈశ్వరమయం. అలాంటప్పుడు ఆయనకి ఒక జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేవి లేవన్నమాట. ఇవన్నీ కూడా మనకి రమణ మహర్షి జీవిత చరిత్ర తెలిసే జీవన్ముక్తులు ఎలా ఉంటారు అనేది తెలుస్తుంది. అంటే వాళ్ళే అలా ఉంటారా అంటే ప్రతి జీవుడు కూడా దానికోసం ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే మళ్ళీ ఈ జన్మ మళ్ళీ వెళ్ళిపోకుండా. ఇంకొకటి, బ్రాహ్మణుల్నే ఎందుకు, విష్ణుమూర్తి కూడా బ్రాహ్మణుల్ని ఎందుకు ఆరాధిస్తారు అని అంటే, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే ఎన్ని జన్మలో ఎత్తాలి, చింతన చేయాలి, సాధన చేయాలి. ఆ సాధనని బట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంతవరకు రాగలిగాడనమాట. అక్కడ నీ జీవన్ముక్తికి చాలా ఛాన్సులు, 100% ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎందుకు ఆయన వాళ్ళకే దానాలు, ధర్మాలు, భూములు ఎందుకు రాసి ఇవ్వాలి అంటే వాళ్ళకి వేరే వ్యాపకం ఉండదు. ఎందుకంటే వాళ్ళు వేరే వ్యాపకంలోకి మళ్ళీ వెళితే వాళ్ళ నిష్టకి భంగం కలుగుతుంది కదా. అందుకనే బ్రాహ్మణులకి ఉచ్చస్థానాన్ని ఇచ్చారన్నమాట. అంటే పరమేశ్వరుడు కూడా మన భాగవతంలో చదువుకున్న నారాయణుడు కూడా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారంటే బ్రాహ్మణులకే ఆయన పెద్దపీట వేశారు. బ్రాహ్మణుడు అంటే మీరు ఏదో ఒక జాతి, కుల, మతం కాదు, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునే అదే శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అన్నాడు కృష్ణయ్య. యోగభ్రష్టులు మంచి సంస్కారం ఉన్న, అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళ ఇంట్లో పుడతారన్నమాట. ఎందుకంటే దాన్ని మళ్ళీ వృద్ధి చేసుకోవడానికి. కానీ ఇప్పుడు మన బ్రాహ్మణులు ఏమవుతారంటే పై వరకు వెళ్ళి కిందకి మళ్ళీ జారిపోతున్నారు. వృత్తిని బట్టే మనకి ఈ కులాలు ఏర్పడ్డాయి. అది బాగా అంటే మతితో వచ్చినవే మతాలు. అసలు ఇదివరకు ఏమీ లేదు. యజ్ఞం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం. యజ్ఞం కూడా ఎందుకు అంటే కొంత ప్రపంచానికి యజ్ఞం చేస్తే ఎన్నో జంతువులన్నీ కూడా శుద్ధి పడతాయి. వాటికి కూడా కొంత పుణ్యం లభిస్తుంది. అక్కడ దగ్గరగా ఉండడము, ఏదో కొంత ఆ యజ్ఞం యొక్క ఔషధాన్ని పీల్చుకోవడం, ఏదో సంథింగ్ కదా. అందువల్లే వాటికి అప్పుడు ఋషులు ఎప్పుడు కూడా యజ్ఞం చేసేవారు. యజ్ఞం చేస్తే వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. సరే, ఇవన్నీ మనకి తెలిసినవే కదా. అంతవరకే ఉండేది. తర్వాత కృష్ణయ్య ఆ భాగవతంలో మనం అనుకున్నాం, ఉద్ధవుడికి ఆ ప్రతిమని
తన యొక్క ప్రతిరూపాన్ని, ఎందుకంటే వచ్చేది కలికాలం కాబట్టి కలికాలంలో మనస్సు చాలా చంచలంగా ఉంటుంది. చంచలం మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివస్సు దుష్కరం అన్నాడు అర్జునుడు కదా. సరే, అది కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ దాన్ని అభ్యాసం చేత దాన్ని కంట్రోల్ చేయాలి. అందుకని ఈ విగ్రహారాధన కొంచెం వచ్చింది. కానీ అదే మోక్షం కాదు. ఎవరు చేస్తున్నారు అనేది కూడా చేయగా 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 పూజలు పునస్కారాలు తీర్థాలు ఇవన్నీ కూడా జీవుడు సృష్టించుకున్నవి. తన కోసం ఏదో పుణ్యం వస్తుంది, పుణ్యం రావాలి, పుణ్యం కోరుకోవాలి. ఎందుకంటే ఆ పుణ్యాన్ని మళ్ళీ ఖర్చు పెట్టుకోకూడదు కదా. అలాగనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దీన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించవలసిన సబ్జెక్ట్ అన్నమాట. అందుకని ఒక్కసారే ముక్తి అనేది రాదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. నన్ను తెలుసుకుంటాడు జ్ఞాని. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ అన్నారు కృష్ణయ్య. అలాంటి మహాత్ములు దుర్లభం. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అన్నాడు. లక్షల మందిలోని ఏ ఒకానొక్కడు మాత్రమే తత్వజ్ఞానాన్ని తెలుసుకుని నన్ను తెలుసుకోగలుగుతాడు. భగవద్గీత ఒక ఏదో యజ్ఞంలాగా చదవటమే కాదు నాన్న, చదవటం అది భగవద్గీత అనేది ఆయన చెప్పిన గురూపదేశం అన్నమాట. ఆయన జగద్గురువు ఉపదేశించారు మనకి జీవుడు ఎలాగా మసులుకోవాలి కదా. అలా చెప్పి మనకి మన హిస్టరీ ఏమిటో, మనకి జీవుడి యొక్క హిస్టరీ ఏమిటి, ఎలా తయారయ్యాడు, దీన్ని విభజించడం మళ్ళీ కలపడం, ఏ విధంగా స్టెప్ బై స్టెప్గా పరమాత్మ మనకి చెప్పుకుంటూ వచ్చారనమాట. గీతని చదివేస్తే పుణ్యం వస్తుందా అంటే జన్మంతా చదివినా సరే మనకి మోక్షం రాదు. దాన్ని తెలుసుకొని ఆచరిస్తే ఇది ఆచరణయోగ్యమైన. ఇప్పుడు పాఠాలు మనం చదువుతున్నాము అంటే తర్వాత రీసెర్చ్ ఉంటుంది కదా, ఆ రీసెర్చ్ చేశాకనే ఆ సబ్జెక్టుకి విలువ ఉంటుంది. కానీ చదువుతూ వెళ్ళిపోతుంటే దానికి మనం తెలుసుకోలేమన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నేను మీ అందరికీ అంటే కూడా చాలా అజ్ఞానిని అయినా సరే నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.